సార్ చూస్తా ఉండంటే పులివెందుల్లో జగన్మోహన్ రెడ్డి గారు మెడికల్ కాలేజెస్ ప్రైవేటైజేషన్ అవ్వకూడదు అని చెప్పి ఒక సంతకం పెట్టినట్టున్నారు. ఆ టూర్ కూడా చూస్తే చాలా వరకు ఫుల్ సక్సెస్ గా ఉంది కదా సార్. దాన్ని ఎట్లా చూడాలి సార్? ఈ వ్యతిరేకత అంతా ఎట్లయితే ప్రజలు బయట ఎట్లా ఉన్నారు ఏంటి? అంటే జగన్మోహన్ రెడ్డి గారు పులివెందుల లేదా కడప జిల్లాలో 3 రోజులు పర్యటన చేస్తున్నారు. ఈసారి ప్యూర్లీ పర్యటనలో కార్యకర్తలు, నాయకులు కలవచ్చు కానీ ఆయన బేసిక్గా ప్రజల సమస్యల మీద వెళ్తున్నాడు. ప్రధానంగా రైతుల యొక్క గిట్టుబాటు ధర, ముఖ్యంగా అరటికి సంబంధించి కావచ్చు, ప్రధానంగా కడప జిల్లా లేదా పులివెందుల తాలూకాలో అరటి కావచ్చు, చీనీ తోటలు కావచ్చు, అదేవిధంగా ఉల్లి ఈ ఈ కడప జిల్లాలో బాగానే ఉంటాయి. వీటి గిట్టుబాటు ధర లేకుండా చాలా ఇబ్బంది పడుతున్నారు. ముఖ్యంగా ఉల్లి రైతులకు సంబంధించి అయితే బహుశా క్వింటాల్కి ఎంతో 50,000 రూపాయలు గిట్టుబాటు ధరని ప్రభుత్వం జీవో ఇస్తూ కర్నూలుకే పరిమితం చేసే విధంగా అది జీవో ఇచ్చారు. తర్వాత సవరించుకున్నట్టు కూడా మనకు తెలియదు. కానీ సెకండ్ హైయెస్ట్ పండేది కడప జిల్లాలో, కానీ వాళ్ళు నష్టపోయినట్టు అవుతుంది కదా. కాబట్టి ఆ రకంగా వివక్షకు గురైన జిల్లా రైతులు. అదేవిధంగా చీనీ రైతులకు సంబంధించి గతంలో చాలా ఇబ్బంది పడుతున్నారు. మార్కెటింగ్ సమస్య ఉంది. ఇప్పుడు తాజాగా మన అరటి రైతుల యొక్క సమస్య ఉంది. 3 కూడా గిట్టుబాటు ధర సమస్య ఉంది. 3 వాణిజ్య పంటలు. కడప జిల్లాలో ఉన్న పరిమితమైనటువంటి నీటి సౌకర్యాలతో ఎక్కువగా వాణిజ్య పంటలు పండిస్తుంటారు. రాయలసీమలో కూడా అదే ఉంటుంది. వాటి గిట్టుబాటు ధర లేకపోవడం అనేది గత ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి ఉన్నప్పుడు బాగా తక్కువ ఉండడం అనేది జరుగుతుంది. దానిపైన ఆయన ప్రధానంగా ఫోకస్ పెట్టి క్షేత్రస్థాయిలో తిరుగుతున్నాడు. కాబట్టి సహజంగా అందులో చాలా కొన్ని నెలలుగా జగన్మోహన్ రెడ్డి గారు ఒక ప్రజా ఉద్యమంగా టేకప్ చేసింది మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా. ఏదైతే 17 మెడికల్ కాలేజీలు ప్రభుత్వ రంగంలో ప్రభుత్వ అజమాయిషీల్లో ఉండేట్టుగా జగన్మోహన్ రెడ్డి గారు కేంద్రం నుంచి అనుమతి తీసుకొచ్చారు. చాలా మంది చర్చ ఏంటంటే మెడికల్ కాలేజీలు జగన్ యాడ్ నిర్మించాడు అని. ఫస్ట్ మెడికల్ కాలేజీలు ఎలా ఉంటాయంటే ఫస్ట్ పర్మిషన్స్ మనం బిల్లులు కట్టుకుంటే కూడా ఎవరు 17 మెడికల్ కాలేజీలు ఇన్ ప్రిన్సిపల్ శాంక్షన్ చేయించుకున్నాడు. ఎందుకు శాంక్షన్ అనాలి? ఒకటి శాంక్షను, రెండోది కేంద్ర ప్రభుత్వ నిధులు 40-60% దాకా ఉంటాయి. ఇందులో డబ్బులు ఇస్తారు కేంద్రం నుంచి, 40% ఉంటుంది. అదే స్పెషల్ స్టేటస్ ఉంటే 60% కూడా ఇస్తారు. 40% నిధులు కేంద్రం ఇస్తుంది ఇప్పుడు కట్టే మెడికల్ కాలేజీలు. ఆ రకంగా డబ్బులు ప్లస్ పర్మిషన్ 2 తీసుకొచ్చాడు 17కి 17. కట్టే 17 మెడికల్ కాలేజీలు కొన్ని 5 ప్రారంభించాడు, ఒక 3 రెడీగా ఉన్నాయి. మిగతావి సగం, ముప్పావు లేకపోతే కొంత భాగం పూర్తయినట్టు ఉన్నాయి. ఇక్కడ ఆ స్థాయి తీసుకొచ్చాడు. రెండో దశలో మనం పూర్తయి ఇన్ఫ్రాస్ట్రక్చర్ చూపిస్తే మెడికల్ కాలేజీలకి సీట్లు పర్మిషన్ ఇస్తారు. ఇది సిస్టమ్. ఇక్కడ రెండో దశలో సగం కాలేజీలు ఉంటే దాన్ని పూర్తి చేసిన రాష్ట్ర ప్రభుత్వం దానికి భిన్నంగా పీపీఏ మాత్రంలో వెళ్ళిపోయింది. ఇది ఒక రకమైన ప్రైవేటీకరణ. దీనికి వ్యతిరేకంగా జగన్మోహన్ రెడ్డి గారు ఒక పెద్ద పోరాటంగా స్వీకరించారు. ఈ రోజు ఆయన తొలి సంతకం పులివెందుల్లో పెట్టాడు. బహుశా పులివెందుల మెడికల్ కాలేజీ కూడా ఒకటి. బహుశా జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా కొనసాగి ఉంటే ఈ వాటికి మొదటి సంవత్సరం పూర్తయి ఉండేది మెడికల్ కాలేజ్. అంత వేగవంతంగా జరిగి ఉండేది. రావడం ప్రారంభించేసి ఉంటాడు. ప్రారంభానికి రెడీగా ఉంది మదనపల్లి, పాడేరు, అదేవిధంగా ఇది. అక్కడ పులివెందుల 2 ఏళ్ళు అయింది కాబట్టి వాడు మొదటి సంవత్సరం పూర్తయిండేది. సీట్లు కూడా 50 సీట్లు వచ్చినాయి కదా, ఫస్ట్ టర్మ్ పూర్తయిండేది. కాబట్టి అలాంటి మెడికల్ కాలేజీ ఉద్యమానికి పులివెందుల్లో సంతకం పెట్టడం అనేది ఒక సెంటిమెంట్గా ఉంటుంది. సెంటిమెంట్ ఎందుకు అంటున్నానంటే జగన్మోహన్ రెడ్డి గారు ఒక ఖచ్చితమైన నిర్ణయాన్ని ప్రకటించాడు, పొలిటికల్ డెసిషన్. ఒకవైపు మెడికల్ కాలేజీలకు వ్యతిరేకంగా పోరాటం, రెండో వైపు ఒక అస్యూరెన్స్ ప్రజలకు ఇచ్చాడు. ఆనాడు రాజశేఖర రెడ్డి గారు ఇచ్చింది ఈరోజు గుర్తొస్తుంది చాలా మందికి. అప్పుడు విద్యుత్ ఛార్జీలు తగ్గించాలని ప్రపంచ బ్యాంక్ షరతులకు లొంగకూడదని ఆ రోజు వామపక్ష పార్టీలు పెద్ద ఎత్తున ఉద్యమాలు నడిపాయి. కాంగ్రెస్ పార్టీ కూడా దాంట్లో సింక్రనైజ్ చేసుకుని ఆ పోరాటంలో భాగస్వాములైంది. రాజశేఖర రెడ్డి గారు ఆమర నిరాహార చేశాడు ఎమ్మెల్యేలందరూ ఎమ్మెల్యే క్వార్టర్స్ లో. తర్వాత వామపక్షాలు బసిరాబాగ్ వరకడం, కాల్పుల్లో 3 చనిపోవడం అని జరిగిపోయాయి. ఆ సందర్భంగా రాజశేఖర రెడ్డి గారు ఒక క్లియర్ ప్రకటన చేశాడు. మనం చేయాల్సిన పోరాటం మనం చేసినాము, మీరు చేయాల్సిన ప్రయత్నాలంతా మీరు చేసినారు. అయినప్పటికీ ప్రభుత్వం యథాతథంగా పోతుంది కాబట్టి ఇంకా రాజకీయ నిర్ణయమే. త్వరలో ఎన్నికలు వస్తాయి, మీరు మమ్మల్ని గెలిపించండి, ఖచ్చితంగా విద్యుత్ ఛార్జీలు పెంచము, తగ్గిస్తాము, ఉచిత విద్యుత్ ఇస్తామని హామీ ఇచ్చాడు. అంటే పోరాటాన్ని కొనసాగించే క్రమంలో పోరాటం అని చెప్పడం, పొరపాటును ప్రభుత్వం చేయకపోతే నేను వచ్చి తగ్గిస్తాను. ఆ రోజు రాజశేఖర రెడ్డి గారు విద్యుత్ ఛార్జీల పైన ఏ స్టెప్ అయితే తీసుకున్నాడో ఈరోజు ఆయన రాజకీయ వారసుడిగా ఉన్న జగన్మోహన్ రెడ్డి గారు మెడికల్ కాలేజీలో అదే స్టెప్ తీసుకున్నాడు. ఒకవైపు పోరాటం, ప్రభుత్వం తగ్గకుండా ప్రైవేటీకరణ చేస్తే నేను వచ్చిన వెంటనే దాన్ని రద్దు చేస్తాను, ప్రైవేటీకరణ మళ్ళీ ప్రభుత్వ రంగంలో తీసుకుంటాను. ఇది ఆనాడు విద్యుత్తులో రంగంలో రాజశేఖర రెడ్డి గారు తీసుకున్నదే ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు తీసుకోవడం అనేది కోయిన్సిడెంట్ గా అనిపిస్తుంది. ఖచ్చితంగా సక్సెస్ అవుతారు.
కాబట్టి ఈరోజు పులివెందుల్లో జగన్మోహన్ రెడ్డి గారు మెడికల్ కాలేజీలు ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా చేసిన సంతకం రేపు ముఖ్యమంత్రి అయిన తర్వాత మెడికల్ కాలేజీలు ప్రైవేటీకరణ అయితే ఇంత లోపల ప్రభుత్వం చేస్తే దానికి వ్యతిరేకంగా దాన్ని రద్దు చేసే సంతకంగా మారాలని ప్రజలు కోరుకుంటున్నారు అనే విశ్వాసాన్ని అయితే కలిగించింది. ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారు మెడికల్ కాలేజీలకి ప్రైవేటీకరణకు వ్యతిరేకం చేస్తున్న పోరాటం సక్సెస్ మీన్స్ ఇప్పుడు పోరాటం సక్సెస్ఫుల్ జరుగుతోంది. ప్రభుత్వం మారకపోతే తాను వస్తే చేస్తానడానికి ఈ సంతకాన్ని పోలిక చేసుకునేట్టుగా కనిపిస్తుంది. ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారు చేసిన సంతకం మంచి సిగ్నల్ ఇస్తుంది. అదేవిధంగా రైతులకు చేస్తున్నటువంటి సమస్యలపైన చేస్తున్న పోరాటం కూడా సక్సెస్ఫుల్ గా ముందుకు నడుస్తుంది. కాబట్టి ఈసారి పూర్తిగా ప్రజల సమస్యలపైన జగన్మోహన్ రెడ్డి గారు ఫోకస్ పెట్టడం అనేది ఖచ్చితంగా ప్రజలకు ఒక భరోసా కల్పించినట్టయితే అవుతుంది. సార్ అదే అంశం చూస్తే ఆయన సొంత కాన్స్టిట్యున్సీ కదా పులివెందుల, అక్కడ కూడా అందరినీ చాలా వరకు కలిసినట్టు తెలుస్తా ఉంది. అందరూ కూడా లోకల్ సమస్యలు చెప్పుకున్నట్టు కూడా తెలుస్తా ఉంది కదా సార్. ఆ సమస్యలు ఇన్ని రోజులు పరిష్కరించలేదా సార్, లేకపోతే ఇప్పుడు దాన్ని కొత్తగా ఏమన్నా కొత్త సమస్యలు టీడీపీ వాళ్ళు ఏమైనా ఇబ్బంది పెడుతున్నారంట? అంటే ఇబ్బంది పెట్టే సమస్యలు ఉంటాయి, రొటీన్గా వచ్చే సమస్యలు ఉంటాయి. బేసిక్గా లోకల్ ఎమ్మెల్యే కూడా, అది కూడా మనం గమనంలో పెట్టుకోవాలి. లోకల్ ఎమ్మెల్యే, రెండోది రాష్ట్రంలో మాజీ ముఖ్యమంత్రి. ఖచ్చితంగా ఆయన రిప్రజెంట్ చేసే విషయాలు ఫార్మర్ చీఫ్ మినిస్టర్ హోదాలో అక్కడున్న జిల్లా కలెక్టర్కి, అక్కడున్న ఆర్డీఓకి వాళ్ళందరికీ కూడా పంపిస్తారు జగన్మోహన్ రెడ్డి గారు రెఫరెన్స్గా. పైకి ఎన్ని మాట్లాడినా ఫార్మర్ చీఫ్ మినిస్టర్ కావడం, భవిష్యత్తులో ముఖ్యమంత్రి అయ్యే అవకాశం ఉన్న వ్యక్తి కాబట్టి నేచురల్గా చిన్న చిన్న సమస్యలు ఏవైతే పరిష్కారం అయిపోతాయి. ఇప్పుడు సమస్య మీద జగన్ గారికి చెప్పాలి అని జనం వస్తున్నారంటే ఓడిపోయి ప్రతిపక్షంలో ఉన్నాడు, మాజీ ముఖ్యమంత్రి, ఆ పవర్లో లేడు, అయినా వస్తున్నారు, ఆ సంఖ్య పెరుగుతుందంటే కొన్ని సమస్యలు పరిష్కారం అవుతున్నాయనేది నమ్మకం. రెండోది జగన్కి చెప్తే పరిష్కారం అవుతుందనే భరోసా. మూడోది జగనే పరిష్కరిస్తాడు అనే నమ్మకం కూడా. మీకు ఒకసారి ప్రీవియస్ పర్యటనలు అనుకుంటాను, ఇట్లాంటి చీనీ ఈట సమస్యల మీద ఆయన వెళ్తుంటే ఈ ప్రభుత్వానికి చెప్తాను, ఈ ప్రభుత్వం పొరపాటున చేయకపోతే నేను వస్తే చేస్తాను అనే మాట్లాడి వినలాడు జనం. సరే ఈ ప్రభుత్వం ఎట్లా చేయిస్తారు, మీరు వస్తే చేయాలన్నా అంటే అది నమ్మకం, ఆయన పట్ల ఆ ప్రాంతానికి ఉన్నటువంటి నమ్మకం. కాబట్టి ఈ మూడు కలిసి ఉండడం వల్ల ఎక్కువగా ప్రతి సమస్యని జగన్మోహన్ రెడ్డి దృష్టికి తీసుకురావాలనే కన్సెంట్ ప్రజల్లో ఉంటుంది. ఖచ్చితంగా ప్రతి ఇష్యూని ఆయన లోకల్ ఎమ్మెల్యేగా, మాజీ ముఖ్యమంత్రిగా కన్సెంట్ ఆఫీసర్స్ పంపిస్తారు కాబట్టి కొన్ని సమస్యలు కూడా పరిష్కారం అవుతుంటాయి. అందువల్ల ప్రజల్లో మరింత సమస్యల మీద ప్రస్తావించడం జరుగుతుంది. ఏదైతే జేసీ కుటుంబం ఉందో చాలా వరకు గతంలో వైఎస్ కుటుంబంతో చాలా వరకు వ్యతిరేకించారు అన్ని అంశాల్లో. కానీ ఇప్పుడు చూస్తా ఉండంటే గ్రౌండ్ లెవెల్లో కానీ సోషల్ మీడియాలో వార్తలు వచ్చేది జేసీ పవన్ ఎవరైతే దివాకర్ రెడ్డి గారి అబ్బాయి ఉన్నాడో అతన్ని ఎంపీగా చూడాలి అని చెప్పి జేసీ ప్రభాకర్ రెడ్డి గారు ఒక ఇంటర్వ్యూలో వ్యాఖ్యలు చేశారు. అంటే ఇప్పుడు ఏమన్నా ఇంటికి ఒక టికెటే కాబట్టి టీడీపీలో, కాబట్టి వైసీపీలో చేరే అవకాశం ఎంతవరకు కనిపిస్తుంది? అంటే జేసీ కుటుంబం ప్రారంభంలో రాజశేఖర రెడ్డి గారికి వ్యతిరేకంగా గ్రూప్ రాజకీయాలు చేసిన కుటుంబంగానే చూడాలి. కారణం ఏమైనా ఆ తర్వాత వాళ్ళు కలిసిపోయారు. ప్రభాకర్ రెడ్డి గారు కావచ్చు, దివాకర్ రెడ్డి గారు కావచ్చు, గుడ్ రిలేషన్సే రాజశేఖర రెడ్డి గారితో ఉన్నాయి. ఇప్పుడు కూడా ఓడిపోయిన తర్వాత కూడా రాజశేఖర రెడ్డి గారిని, ప్రభాకర్ రెడ్డి గారిని, జేసీ దివాకర్ రెడ్డి గారిని వాళ్ళ కుటుంబ సభ్యులు కానీ వ్యక్తిగతంగా గౌరవిస్తారు. జగన్ గారిని కూడా వ్యక్తిగతంగా గౌరవిస్తారు. అయితే రాజకీయంగా ఎక్కడో సెట్ కాలేకపోయింది. నిజానికి జగన్మోహన్ రెడ్డి గారికి ఫ్రెండ్స్ లాంటి వాళ్ళు ఎవరు, మీరు చెప్పినటువంటి జేసీ దివాకర్ రెడ్డి గారి తనయుడు కావచ్చు, వారి కుటుంబంలో ఒకరుగా ఉన్నటువంటి ఇంకా చాలా మంది, వాళ్ళందరూ కూడా దీపక్ రెడ్డి ఒక సందర్భం ఇంటర్వ్యూలో కూడా జగన్మోహన్ రెడ్డి గారు చాలా ఎమోషనల్ గా చెప్పాడు పాత జ్ఞాపకాలను. కాబట్టి వాళ్ళందరూ కూడా జగన్ గారితో గుడ్ రిలేషన్ ఉంది. ఎక్కడో రాజకీయంగా సెట్ కాలేకపోవడం వల్ల ఇంకొకరు ప్రత్యర్థి రాజకీయాల్లో ఉన్నారు. ఎందుకంటే బలమైన కుటుంబం, అది ప్రజలతో మమేకమైన కుటుంబం. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరకపోతే ఇండిపెండెంట్ గా ఉండలేరు, ఇంకో రాజకీయ పార్టీతో ఉండాల్సి వస్తుంది. ఆ రకంగా తెలుగుదేశం పార్టీ రాజకీయంగా వైరం, సహజంగా ఆ వైరం కొన్ని సందర్భాల్లో శృతిమించి మాటల వరకు దారితీసింది. కొన్ని విభేదాలు, కొన్ని మాటలు, తోటాలు, గొడవలు అన్నీ జరిగినాయి. ఏదినప్పుడు కూడా అంతర్లీనంగా ఉన్న వాళ్ళ మధ్య ఏంటి, రాజశేఖర్ అంటే అభిమానం ఉంది, జగన్ గారి పట్ల వ్యతిరేకత లేదు, రాజకీయంగా సెట్ కాలేదు కాబట్టి ఏం చేస్తారు, ఇంకో రాజకీయ ప్రత్యర్థి పార్టీలో చేరినారు. ప్రత్యర్థి రాజకీయాలు ఎక్కడున్నా జేసీ కుటుంబం ఫెరోసస్ గా ఉంటుంది. ఆ రీత్యా వాళ్ళు అది కొంచెం గ్యాప్ పెంచడానికి, చాలా మంది చూస్తే వీళ్ళకి మధ్య గొడవలు తప్ప ఇంకేమి లేవా, ఆగర్భ శత్రువు ఉంటారు. ఏం కాదు, రాజకీయంగా సెట్ కాలేదు కాబట్టి ప్రత్యర్థిగా ఉన్నారు కాబట్టి ప్రత్యర్థి రాజకీయాలు చేసుకుంటున్నారు. అది కొంచెం వీళ్ళు ఫెరోసస్ గా ఉంటారు, బలమైన కుటుంబం కాబట్టి అది కొంచెం పెద్దదైంది. అయితే ఇక్కడ సెట్ కావడమే సమస్య తప్ప మానసికంగా వాళ్ళకి ఏం పెద్ద ఇబ్బంది లేవు. ఇప్పుడు వైసీపీలో రావాలని వైసీపీ కోరుకున్నా, పోవాలని వాళ్ళు కోరుకున్నా పెద్ద ఇబ్బంది లేదు. సెట్ కావాలి. ఇప్పుడు వారు ఎంపీనో ఎమ్మెల్యేనో ఇవ్వాలి. అక్కడ ఏంటంటే రాజకీయాలు చాలా బలమైన కుటుంబాలు ఉన్నాయి. జగన్మోహన్ రెడ్డితో బలమైన కుటుంబాలు ఉన్నాయి,
ఇండిపెండెంట్గా ఉండేవారు ఉన్నారు. ఇప్పుడు అనంతపురం జిల్లా ఎంపీకి, అదేవిధంగా తాడిపత్రి ఎమ్మెల్యేకి వాళ్ళ కుటుంబంలోనే ముగ్గురు ఉన్నారు. ఇక్కడికి వచ్చేసరికి ఈయన తాడిపత్రి ఎమ్మెల్యేగా మాజీ ఎమ్మెల్యే అక్కడే ఉన్నాడు. కాబట్టి ఇట్లంతా ఉన్నారు కాబట్టి ప్రాబ్లమేటిక్ ఉంటుంది. అందుకని రాజకీయాల్లో వాళ్ళకి సీట్ల అడ్జస్ట్మెంట్, రాజకీయ భవిష్యత్తు పైన అస్యూరెన్స్ అనేది క్లారిటీ రావట్లేదు. కొన్ని ఇబ్బందులు కూడా ఉన్నాయి. ఈయనకి ఇస్తే ఆయన ఒప్పుకోడు, ఆయన ఇస్తే ఈయన ఒప్పుకోడు, ఇట్లాంటి సమస్యలు ఉన్నాయి. కాబట్టి వీటి కారణంగానే వాళ్ళు రాలేకపోతున్నారు తప్ప, వీళ్ళు చేర్చుకోలేకపోతున్నారు తప్ప, వాళ్ళ మధ్య వ్యక్తిగత గొడవలు ఏమి లేవు. సో ఆ రకంగా ఉంటారు. కానీ వాళ్ళ కుటుంబం వీళ్ళతో కలిస్తే మంచి సిగ్నల్ వెళ్తుంది. అందరూ కలవాలని కూడా కోరుకుంటారు. మరి భవిష్యత్తు ఎలా ఉంటుంది చెప్పలేము. కానీ వాళ్ళిద్దరూ రెండోది, ఇప్పుడు ఒక కుటుంబానికి ఒకటే అంటే ఇప్పుడు జిల్లా ఎంపీ సీట్ ఇచ్చే పరిస్థితిలో లేరు. ఆల్రెడీ ఎమ్మెల్యేగా ప్రభాకర్ రెడ్డి గారు అబ్బాయి అక్కడ ఉన్నాడు. ఇంకొత్తగా వీళ్ళకి ఇచ్చే అవకాశం లేదు. ఎప్పుడు కూడా జేసీ దివాకర్ రెడ్డి గారు కడప అనంతపురం ఎంపీ కావాలని కోరుకునే వ్యక్తి. వారు కూడా ఇప్పుడు అనారోగ్యంతో ఉన్నారు. సో తన కుమారుడు జగన్మోహన్ రెడ్డి గారితో ఉన్న స్నేహం రీత్యా ఉంటే బాగుంటుందని అభిలషించవచ్చు. అది ప్లస్ అవుతుంది. కానీ సెట్ అవుతుందా కాదా సీటు, ఆడున్నటువంటి సమీకరణాలు అనేదే పంచాయతీ తప్ప వ్యక్తిగతంగా సెట్ కాకుండా కాదు. ఖచ్చితంగా జేసీ కుటుంబం వస్తే వాళ్ళకి అసెట్టే అవుతుంది తప్ప ఇద్దరికి పెద్ద ఇబ్బంది ఏమీ లేదు. ఒకే ఒక సమస్య నియోజకవర్గాలు, కేటాయింపులు, సీట్లు, అడ్జస్ట్మెంట్, ఇది తప్ప వ్యక్తిగత అడ్జస్ట్మెంట్లే వాళ్ళకి ఏమి ఇబ్బందులు ఉండదు. భవిష్యత్తులో ఏం జరుగుతుందని చూడాలి. సార్, ఇప్పుడే అందిన సమాచారం చూస్తుంటే సుప్రీంకోర్టులో ఏదైతే లిక్కర్ కేసు బెయిల్ గురించి వేశారో ఓఎస్డి గారిది, తర్వాత ధనంజయ రెడ్డి గారిది, తర్వాత చూస్తే వాళ్ళకి వ్యతిరేకంగా వచ్చింది సార్ ఏపీ గవర్నమెంట్ కి. దాన్ని ఎట్లా చూడొచ్చండి? అంటే ఏసీబీ కోర్టు ఎవరికి మన మాజీ సీఎం గారికి సెక్రటరీగా ఉన్నటువంటి ధనంజయ రెడ్డి గారు, ఓఎస్డి కృష్ణమోహన్ రెడ్డి గారు, బాలాజీ గోవిందప్ప, వీళ్ళ ముగ్గురికి బెయిల్ ఇచ్చింది ఏసీబీ కోర్టు. దానివల్ల బయటకు వచ్చారు. బయటకు వచ్చారు. ఆ సందర్భంలో పెద్ద తతంగం నడిచింది. అప్పుడే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఒక రోజు 2 రోజులు ఉద్దేశపూర్వకంగా ఆలస్యం చేసి, ప్రభుత్వం అనలేము, సిట్ కావచ్చు, జైలు అధికారులు కావచ్చు, ఆ రోజు ధనంజయ రెడ్డి గారు చేసిన అలిగేషన్స్ కావాలని చేసి లంచ్ మోషన్ మూవ్ చేశారు. బయట వచ్చేస్తే మళ్ళీ తొందరగా స్టే ఇవ్వరు కాబట్టి లోపలే ఉంటేనే స్టే ఇచ్చేదానికి అవకాశం ఉంటుంది. లంచ్ మోషన్ క్లియర్ కావడం కోసం మమ్మల్ని ఉద్దేశపూర్వకంగా ఒక రోజు పెట్టడానికి ట్రై చేసినారు అని వాళ్ళు గొడవ వేసుకున్నట్టుగా బయట వచ్చి ధనంజయ రెడ్డి గారి ఉపన్యాసం వీళ్ళు మీడియాతో మాట్లాడింది చూస్తే మనకు అర్థమవుతుంది. ఏదైనప్పటికీ కూడా ఆ రోజు బెయిల్ వచ్చింది, వాళ్ళు బయటకు వచ్చారు, బయట ఉన్నారు. ఏదైతే అప్పుడు లంచ్ మోషన్ మూవ్ చేశారో అది వాయిదాలు పడి ఫైనల్ గా ఈ మధ్య 4-5 రోజుల క్రితం ఏసీబీ కోర్టు ఇచ్చిన దాన్ని దాదాపు స్టే అందామా, దానికి రద్దు చేయడం అందామా ఇచ్చారు. 26వ తేదీ అంటే ఈరోజు సాయంత్రం 5 గంటల లోపల లొంగిపోమని చెప్పారు. ఇప్పుడు దాన్ని సవాల్ చేస్తూ మేము ఎలా బయట ఉన్నాము కాబట్టి ఆయన మళ్ళీ కోర్టుకు వెళ్ళారు. అయితే నా పాయింట్ ఏంటంటే, లిక్కర్ కేసులో ఇంకేదైనా కొత్త అరెస్టులు జరిగితే నేను చెప్పలేను, కానీ అరెస్టుల కాలం అయిపోయింది, ఇంకా బెయిల్ కాలం స్టార్ట్ అవుతుంది. అరెస్టుల కాలం అయిపోయింది. ఎందుకంటే బెయిల్ ఇక్కడ ఒక క్లారిటీ ఇవ్వాలి. చాలా మంది దృష్టిలో ఏమనుకుంటారంటే, బెయిల్ వస్తే తప్పు చేయనట్టు, బెయిల్ రాకపోతే తప్పు చేసినట్టు. ఇది కరెక్ట్ కాదు. బెయిల్కి నేరానికి సంబంధం ఉంటుంది. ఎన్ని రోజుల లోపల ఉండాలి అనే దాని సంబంధమే తప్ప ఫైనల్ కాదు. ఇప్పుడు జరుగుతుంది విచారణ ముద్దాయిలు అయితే ఆరోపణలు ఎదుర్కొంటారు, ఆ విచారణకు హాజరవుతారు. ఆ విచారణలో వాళ్ళు నిజాలు, వాళ్ళకున్న సమాచారం, వాళ్ళకున్న ఆధారాలతో ఛార్జ్ షీట్ చేస్తారు. అంతవరకు లోపల ఉండడం, ఉండకపోవడం, వాళ్ళ కండిషన్స్ పెట్టడం జరుగుతుంది. అంతే తప్ప జీవితకాలం ఆ కేసు తేలేంత వరకు లోపల పెట్టడానికి లేదు. ఎందుకంటే కేసు ఏమవుతుందో ఎవరికేం తెలుసు. రేపు కేసు పెట్టిన వాళ్ళదే తప్పు కావచ్చు, నిరూపించలేకపోవచ్చు నేరాన్ని. అప్పుడు వాళ్ళ జీవితం అంతా జైల్లో ఉంటే వాళ్ళ జీవితాన్ని కోల్పోయినట్టుగా. భారత న్యాయస్మృతి ఏం చెప్తుంది? 100 మంది దోషులైనా తప్పించుకోవచ్చు, కానీ ఒక నిర్దోషికి కూడా శిక్ష పడకూడదు. ఇది మన స్పిరిట్. కాబట్టి ఈ స్పిరిట్ తో భారత న్యాయ సంవిధానం ఉంటుంది. ఆ లెక్క మనం చూసుకున్నప్పుడు యాజ్ పర్ సుప్రీంకోర్టు గైడ్ లైన్స్ ప్రకారం, నేను మన ఇంటర్లోనే చెప్పాను, వాళ్ళకి బెయిల్ రిజెక్ట్ చేశారు, బట్ సుప్రీంకోర్టులో రిలీఫ్ రావచ్చేమో అని మన ఇంటర్లో చెప్పాను. దాని అర్థం ఈరోజు వచ్చింది కూడా మనం అనుకున్నట్టే. దాని అర్థం వాళ్ళు తప్పు చేశారా, ఒప్పు చేశారా కాదు. సుప్రీంకోర్టు మార్గదర్శకాలు కొన్ని ఉన్నాయి. అదేంటంటే, 7 సంవత్సరాల లోబడి శిక్ష పడే సెక్షన్ల కింద కేసు నమోదై అరెస్ట్ అయితే 60 రోజుల లోపల బెయిల్ ఇచ్చేయాలి. 50 లోపల నువ్వు విచారణ పూర్తి చేసేవాలి. విచారణ పూర్తి చేసి ఛార్జ్ షీట్ వేసి ట్రయల్స్ పోవాలి. కోర్టు తీర్పిచ్చి శిక్ష పడితే ఎన్ని రోజులు శిక్ష పడితే అన్ని రోజులు వేస్తారు. అందులో గతంలో ఎన్ని రోజులు ఉన్నారు దాన్ని మినహాయిస్తారు. 2 ఏళ్ళు పడింది అనుకోండి, 1 నెల ఉన్నారనుకోండి, 1 నెల తీసేసి మిగతా 47 నెలలు లోపల ఉండాల్సి వస్తుంది. ఇట్లా ఉంటుంది సిస్టమ్.
అదే 7 సంవత్సరాలు పైబడి శిక్ష పడే కేసు కింద నమోదయ్యి ఉంటే 90 రోజుల్లో బెయిల్ ఇచ్చేయాలి. 60 రోజులు 90 రోజుల్లో బెయిల్ ఇవ్వాలి. అది సుప్రీంకోర్టు నామ్స్. ఈరోజు ఈ టెక్నికాలిటీస్ ఏసీబీ ఏ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇచ్చింది, హైకోర్టు ఇంకే పాయింట్లో స్టే ఇచ్చింది పక్కన పెడితే మీ పాయింట్ ఆఫ్ వ్యూ ఏదైనా ఉండొచ్చు. ఒక కేసులో అరెస్ట్ అయిన వాళ్ళు సెక్షన్స్ దృష్టిలో పెట్టుకుంటే 60 రోజులు 90 రోజులు విచారణ పూర్తి చేయాలి. ఆ తర్వాత ట్రయల్స్ నడుస్తాయి. ట్రయల్స్ నడిచిన తర్వాత ఏది కరెక్ట్ అయితే అది కోర్టు చెప్తుంది. ఆ కాన్సెప్ట్ తీసుకున్నప్పుడు ఈరోజు సుప్రీంకోర్టుకి వెళ్తే ఖచ్చితంగా రిలీఫ్ వస్తుంది అని అంచనా నేను ఆ కాన్సెప్ట్లో చెప్పాను. అదే జరిగింది. ఇప్పుడు ఈరోజు సుప్రీంకోర్టు వార్తలు వస్తున్నప్పుడు షరతులు పెట్టుకోండి. చాలా వరకు సిట్ లాంటివి ఏం చెప్తాయి విచారణ సంస్థలు, వాళ్ళు చాలా ఇన్ఫ్లుయెన్స్డ్ పర్సన్స్, మాజీ సీఎంకి సెక్రటరీ, ఇంకో ఆయన మాజీ సీఎంకి ఓఎస్డి, ఇంకో ఆయన డైరెక్టరు, వీళ్ళు చాలా ఇన్ఫ్లుయెన్స్డ్, బయట ఉంటే ప్రభావితం చేస్తారు, లేకపోతే బయటకు వెళ్ళిపోతారు, ఇట్లాంటివి ఏదో ఉంటాయి అభ్యంతరకాలు. అలాంటప్పుడు ఏం చేస్తారు, షరతులు పెట్టమండి, విదేశాలకు వెళ్ళకూడదు, పాస్పోర్ట్ చేంజ్ చేసుకోవడం, లేదా పక్క రాష్ట్రాలకు వెళ్ళకూడదు, ఒక విజయవాడలోనే ఉండాలి, ఈ పోలీస్ స్టేషన్ పరిధిలో ఉండాలి, లేకపోతే వారంకి ఒకసారి సంతకం పెట్టాలి, ఇట్లాంటిది ఏదైనా షరతులు పెట్టమన్నారు తప్ప లోపల పెట్టేసి మేము విచారించుకుంటా ఉంటాం జీవితకాలం అంటే ఒక వ్యక్తి యొక్క జీవితాన్ని హరించినట్టు అవుతుంది. అందుకని చాలా మంది ఇప్పుడు లోపల ఉండే వాళ్ళు భాస్కర్ రెడ్డి గారితో సహా ఎవరికైనా 60-90 రోజులు అనే కాన్సెప్ట్ పోయింది కాబట్టి, టైం అయిపోయింది కాబట్టి సుప్రీంకోర్టు ఖచ్చితంగా వీళ్ళందరికీ రిలీఫ్ ఇస్తుంది. రిలీఫ్ మీన్స్ లోపలుండి విచారించాల్సిన అవసరం లేదు, బయట ఉండొచ్చు, వాళ్ళు స్వేచ్ఛగా విహరించవచ్చు, కేసును ప్రభావితం చేయకూడదు. అంతకు మంచి ఏవి షరతులు పెట్టరు, కేసును ప్రభావితం చేసే విషయాలు తప్ప మిగతా అన్నింటిలో వాళ్ళ స్వేచ్ఛ ఉంటుంది. ఒక మనుషులుగా వాళ్ళ రాజకీయ జీవితాన్ని వాళ్ళ వ్యక్తిగత జీవితాన్ని కొనసాగించవచ్చు. ఈ క్లియరెన్స్ ఉంది కాబట్టి సుప్రీంకోర్టుకు పోతే వీళ్ళందరికీ బెయిల్స్ వస్తాయి. అందువల్ల అందరికీ 60-90 రోజులు అయిపోయినాయి కాబట్టి ఇక్కడ రాబోయే కాలం అంతా బెయిల్స్ కాలం అనేది నాకున్నటువంటి అంశం. అందులో భాగంగానే వాళ్ళ ముగ్గురికి ఒక రకమైనటువంటి రిలీఫ్ వచ్చినట్టే ఇదే కంటిన్యూ అవుతుందని నేను నమ్ముతున్నాను. సరే, ఇంకొక అంశంలోకి వెళ్తే పవన్ కళ్యాణ్ గారు ఎప్పుడు చూసినా ప్రతిపక్షాన్ని క్వశ్చన్ చేసేవాళ్ళు, కానీ ఇప్పుడు వాళ్ళ పార్టీలో ఇంటర్నల్ గా జరిగే అంశాలు ఏదైతే ఉన్నాయో వాటి మీద ఇప్పుడు వాళ్ళ పార్టీ వాళ్ళని క్వశ్చన్ చేయట్లేదు. సొసైటీలో ఎవరన్నా క్వశ్చన్ చేసినా కానీ ఎవరన్నా జర్నలిస్టులు వాళ్ళు ఇది గతంలో నుంచే ఉంది అని చెప్పి ఇంకా వైఎస్ఆర్సీపీ పైకి నెట్టివేయడానికి ప్రయత్నిస్తున్నారు సార్. అది ఎట్లా చూడొచ్చు? అంటే పవన్ కళ్యాణ్ గారు సుదీర్ఘకాలం అంటే 15 సంవత్సరాల పాటు తెలుగుదేశం పార్టీతో రాజకీయంగా ఉండాలి, అందులో కూడా 15 సంవత్సరాలు చంద్రబాబు నాయుడు గారే ముఖ్యమంత్రిగా ఉండాలి అని ఆన్ రికార్డు రెగ్యులర్గా చెప్పేస్తున్నాడు. ఒక వ్రతం అంటారు కదా, ఇప్పుడు ఉదాహరణకు మౌన వ్రతం పాటించే వ్రతం తీసుకున్నాం అనుకోండి, మౌనంగానే ఉంటాం. ఎందుకుంటారు మౌనంగా అంటే మనం తీసుకునేది మౌన వ్రతం. పవన్ కళ్యాణ్ గారు తెలుగుదేశం పార్టీతో 15 ఏళ్ల పాటు ఉండాలి, 15 ఏళ్ల పాటు చంద్రబాబు గారు ముఖ్యమంత్రిగా ఉండాలి, ఇది ఆన్ రికార్డ్ పవన్ కళ్యాణ్ గారు చెప్పారు. ఇది నా రాజకీయ నిర్ణయం ప్రకటించాడు, సభలో ప్రకటిస్తున్నాడు ప్రధానమంత్రి సమక్షంలో. కాబట్టి అంత సుదీర్ఘకాలం పాటు సావాసం చేయాలంటే పార్టీలో అసంతృప్తి ఉన్న వాళ్ళు రాజీ పడాల్సిందే, ఎందుకంటే పొలిటికల్ డెసిషన్ చెప్పేశాడు. కాబట్టి ఇప్పుడు మాతో బాగుంటే కంటిన్యూ అవుతాం, బాగలేకపోతే కుదరదు అనే రాజకీయం ఉన్నప్పుడు అన్ని పనిచేస్తాయి. ఆ వాటితో సంబంధం లేకుండా 15 ఏళ్ళు ఉన్నారంటే కొన్ని కష్టాలైనా నష్టాలైనా త్యాగాలైనా చేయాల్సిందే. కాబట్టి పార్టీ శ్రేణుల్లో వస్తున్న అసంతృప్తి వాళ్ళు అర్థం చేసుకోవాలి. కాబట్టి అది కుదరదు అన్నాడు ఒకటి. 2, 15 ఏళ్ల పాటు ఉండాలనుకున్న తర్వాత ఏదైనా సమస్య పరిష్కారం అయితే మేము ఈ కాలంలో చేశాం అంటారు, పరిష్కారం కాకపోతే గత ప్రభుత్వం అంటారు. ఇది రాజకీయాల్లో సాధారణంగా వినిపించే భాష. ఈ పవన్ కళ్యాణ్ గారు కొత్తగా మాట్లాడుతున్నారు. ఎందుకంటే ఇప్పుడు అధికారంలోకి వచ్చిన వాళ్ళు కంటిన్యూ అనుకోండి, ఉదాహరణకు పాడేరు మెడికల్ కాలేజ్ ప్రారంభమైంది, ఒక ప్రభుత్వం అనుకుంటే పులివెందుల మదనపల్లి కూడా ప్రారంభించుండొచ్చు. ప్రారంభించేటప్పుడు అది యాక్చువల్ జగన్ గారి పీరియడ్లో పూర్తయింది కదా, పర్మిషన్ వచ్చింది అదే కదా. మరి జగన్ గారు 90% పూర్తి చేసినాడు, నేను మిగతా చేస్తాను అంటారా? అసలు 1 year ఆగేసి మొత్తం మేమే కట్టామంటారు. అట్లే ఉంటాయి రాజకీయ పార్టీలు. 2, ఒకవేళ పరిష్కారం కాలేదనుకో ఈ జగన్ కారణం అంటారు. ఏదన్నా గత ప్రభుత్వంలో వచ్చినటువంటి సానుకూల అంశాన్ని కొనసాగించేటప్పుడు మేమంటారు. లేదనుకో పరిష్కారం కాలేదనుకో, వీళ్ళు పరిష్కారం చేసే పరిస్థితులు లేరనుకో గత ప్రభుత్వం నేనే ఎత్తేస్తారు. ఇట్లాంటి పవన్ కళ్యాణ్ గారు మైక్ కట్ చేసేయటం, తర్వాత ఇది ఇక్కడ మాట్లాడకూడదు అంటాం, ఇట్లాంటి వ్యాఖ్యలు చేయడం ఎంతవరకు కరెక్ట్ సార్? ఆయన ఇప్పుడు అంటే సమాధానం లేనప్పుడు ఎవరైనా చేసే పనులు అవే. మీకు గుర్తుంటే ఒకనొక సందర్భంలో అంతర్గత విషయాలు బహిరంగ మాట్లాడుతూ నాగబాబు గారు మైక్ తీసుకోమని చెప్పాడు, అతను అది వైరల్ అయింది. పవన్ కళ్యాణ్ అంటే ఒక కీలకమైన సమస్య ఎందుకు చెప్పినట్టు జనసేన కార్యకర్తల్లో కొంత అసహనం ఉంది. మాకు రావాల్సిన ప్రయారిటీ, మాకు రావాల్సినటువంటి హోదాలు, లేదా ఆల్రెడీ ఉన్న చోట రావాల్సినటువంటి గౌరవం, షేర్ అంటే డబ్బులని కాదు, పవర్లో కావచ్చు, నిర్ణయాల్లో కావచ్చు, అది ఉండట్లేదు
అనేది బాధ ఉన్నప్పుడు వ్యక్తం చేసేదానికి ప్రయత్నం చేస్తారు. వ్యక్తం చేసేటప్పుడు ఎక్కడ అవకాశం ఉంటే వ్యక్తం చేస్తారు. రెగ్యులర్గా కమిటీ సమావేశాలు, నియోజకవర్గ సమావేశాలు, డెసిషన్స్ ఆడ పవన్ కళ్యాణ్ ఎందుకంటే జనసేనలో ఉన్న సమస్య ఏంది, హోల్సేల్గా పవన్ కళ్యాణ్ గారే డెసిషన్. వాళ్ళకి జిల్లా నాయకుడు, రాష్ట్ర నాయకులు ఉన్నప్పటికి కూడా ఆ చట్టం ఇంకా రూపొందించలేదు. ఇప్పుడు వైసీపీ, తెలుగుదేశం అనుకోండి, ఒక జిల్లాలో ఆ జిల్లా నాయకుడు, నియోజకవర్గ సమన్వయకర్త, ఇట్లా వాళ్ళ డెసిషన్స్ చాలా ఉంటాయి. 90% కుదరది జగన్ గారు, చంద్రబాబు గారు చేస్తారు, లోకేష్ గారు. ఇక్కడ పవన్ కళ్యాణ్ గారు A to Z పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు. ఇంకా ఆ చట్టం పార్టీలో రాలా, మనకు కనపడలా, లోపల ఏముంది మనకు తెలియదు. అలాంటప్పుడు ఏం చేస్తారు, చిన్న సమస్య నుంచి పెద్ద సమస్య అన్ని పవన్ కళ్యాణ్ గారికి చెప్తారు. ఆయన పరిష్కరించే పరిస్థితులు అది లేడు. ఎందుకు లేరు, బలహీనుడై కాదు, 15 సంవత్సరాల పాటు వాళ్ళతో ఉండాలనుకున్న తర్వాత చిన్న చిన్న సమస్యలన్నింటినీ పెద్ద చేసేదని పవన్ కళ్యాణ్ గారు ఒప్పుకోరు. ఆ ప్లేస్లో ఎవరైనా ఒప్పుకోరు రాజకీయంగా ఆ నిర్ణయానికి వచ్చిన తర్వాత. సో అందువల్ల ఆయన అప్పుడు అసహనం వస్తుంది. కానీ పబ్లిక్గా వాళ్ళు మాట్లాడుతూనే ఉన్నారనుకోండి, దీనికి ఆన్సర్ చేయకపోతే క్వశ్చన్కి ఆన్సర్ చేయని చర్చ వస్తుంది కాబట్టి క్వశ్చన్ని ఒప్పుకోరు. క్వశ్చన్కి ఆన్సర్ ఎందుకు చేయరంటే, క్వశ్చన్ ఎందుకు యాక్సెప్ట్ చేయరంటే, ఆ క్వశ్చన్కి ఆన్సర్ చేసే ఉద్దేశం లేకపోతే క్వశ్చన్ని యాక్సెప్ట్ చేయరు. అట్లాంటి పరిస్థితి ఈ రోజు కనపడుతోంది. కాబట్టి ప్రజలకు అర్థం అవుతుంది కదా. ఇప్పుడు గతం అన్నారు అనుకోండి, ఇంకా ఎన్ని ఏళ్ళు ఉంది గతం అని కూడా లెక్కలు వస్తాయి. కానీ ప్రజల్లోకి ఇంకా పవన్ కళ్యాణ్ గారు పోయేసరికి ఇట్లాంటి మాటలు, ఇట్లాంటి రియాక్షన్స్ ఇంకా చాలా చూస్తాం. మొన్న సాయిరెడ్డి గారు మాట్లాడుతూ ఒక వనభోజనాల దగ్గరికి వెళ్ళినప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి పోట్రీ గురించి ఒకటి వ్యాఖ్యించారు. కాకపోతే ఇంకొక ఇప్పుడే వచ్చిన వెబ్సైట్ చూస్తా ఉండండి సోషల్ మీడియాలో, సాయిరెడ్డి గారు ఏపీలో కొత్త పార్టీ పెడతారని చెప్పి కూడా వచ్చింది సార్. అది ఎంతవరకు నిజం, ఎంతవరకు పెట్టే అవకాశం ఉందంటారు సార్? అంటే సాయిరెడ్డి గారు వ్యక్తిగతంగా చాలా తెలివైన వ్యక్తి, నాలెడ్జబుల్ పర్సన్, కాదనలేము. బట్ వాళ్ళు నాలెడ్జ్ పర్సన్ నేను నమ్ముతున్నాను. నాకు కూడా వ్యక్తిగతంగా చిన్న పరిచయం ఉంది. నాలెడ్జబుల్ పర్సన్ కాబట్టి ఆ ప్రయత్నం చేయడని నేను నమ్ముతున్నాను. నాలెడ్జబుల్ పర్సన్ ఎవరు కూడా అట్లా ప్రయత్నం చేయరు. ఎందుకంటే ఆంధ్రప్రదేశ్లో పొలిటికల్ గ్యాప్ లేదు, అది గమనంలో పెట్టుకోవాలి. నెంబర్ 1 తెలుగుదేశం పార్టీ ఒక బలమైన పార్టీ, నెంబర్ 2 వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఒక ఈ 2 బిగ్ పార్టీల షేర్ జనం ఉన్నారు. వీళ్ళ వెనకాల కన్సాలిడేట్గా ఉన్నారు జనం. 60-70 నుంచి 80% జనం వీళ్ళతో ఉన్నారు. పవన్ కళ్యాణ్ గారంటి స్టార్ ఇమేజ్ కలిగిన వ్యక్తే మూడో పార్టీ పెట్టి వీళ్ళిద్దరు కాదని షేర్ చేసుకునే పరిస్థితిలో లేకనే ఇంకో పార్టీతో పొత్తు పెట్టుకున్నాడు. నేను ఒంటరిగా పోటీ చేస్తే జగన్కి లాభం అంటున్నాడు. అంటే అర్థం ఏమిటి, 2 బలమైన పార్టీల మధ్య మూడో పార్టీ అడ్జస్ట్ కాలేకపోతుంది, రాలేకపోతుంది, స్కోప్ లేకుండా పోతుంది. స్కోప్ ఉంటే బీజేపీ గమ్మునుండేదా? అంత దేశంలో అన్ని రాష్ట్రాల్లో శతవిధాలా ప్రయత్నిస్తున్న బీజేపీ ఆంధ్రప్రదేశ్లో ఎందుకు మూవ్ కావట్లేదు? బలమైన పార్టీ, దేశంలో పవర్లో ఉన్న పార్టీ ఎందుకు చేయట్లేదు? చేయలేని స్కోప్ లేదు కాబట్టి. స్కోప్ ఉంటే వాళ్ళేమో ఆపరు. బీజేపీ లాంటి పార్టీ స్కోప్ లేకుండా సమయం కోసం వెయిట్ చేస్తుంది. కాంగ్రెస్ లాంటి పార్టీలు ఉన్నాయి, వామపక్షాలు ఉన్నాయి, ఇవన్నీ స్కోప్ లేని సాయిరెడ్డి గారు కొత్తగా పార్టీ పెడితే స్కోప్ ఏడని వస్తుంది? స్కోప్ లేదు కాబట్టి. విజయసాయిరెడ్డి గారు బలమైన వ్యక్తి, బలహీన వ్యక్తి పాయింట్ కాదు. స్కోపే పాలిటిక్స్లో లేనప్పుడు ఆయన పెడితే ఆయనకి సంతోషం కలగచ్చు, లేదా ఎవరినై పార్టీ పెట్టాడు ఇరిటేట్ చేయొచ్చు, పలానా ఇరిటేట్ చేయాలంటే. ఈ రెండింటికి తప్ప సాయిరెడ్డి గారికి నష్టం వ్యక్తిగతంగా. ఎందుకంటే తేలిపోతుంది. ఇప్పుడు విజయసాయిరెడ్డి గారు జగన్మోహన్ రెడ్డి గారు వెనకాల ఉన్న బలమైన వ్యక్తిగా ఈరోజు ముద్ర ఉంది. ఆయన వెళ్ళిపోయిండొచ్చు, ఒక బలమైన వ్యక్తిగానే చూస్తారు. కానీ రేపు పార్టీ పెట్టేసి మొత్తం పోయింది అనుకోండి, ఆయన బలం ఇంతే అనుకున్నారనుకోండి, మళ్ళీ మొత్తానికి మళ్ళీ రాజకీయ భవిష్యత్తు గందరగోళం పడిపోతుంది. అందుకని విజయసాయిరెడ్డి గారి పార్టీ పెట్టడానికి విజయసాయిరెడ్డి గారు క్వశ్చనే లేదు. విజయసాయిరెడ్డి గారు తో పాటు ఇంకెవ్వరికి కూడా ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో రాజకీయంగా స్కోప్ లేదు కాబట్టి, స్కోప్ లేదు కాబట్టి తెలివైన వాళ్ళు ఎవరు పెట్టరు. విజయసాయిరెడ్డి గారు కూడా తెలివైన వ్యక్తి కాబట్టి నాకున్న అవగాహన మేరకు పార్టీ పెట్టరు. ఇది ఊహాగానాలు అనుకుంటున్నాను. ఒకవేళ ఆయన పెట్టాలి అని నిర్ణయించుకొని పెట్టాడనుకోండి, అది ఆయనకే నష్టం తప్ప ఇంకెవరికి నష్టం కాదు. అంటే ఇప్పుడు పార్టీ పెట్టాల్సిన అవసరం ఎందుకు వచ్చిందంటే సార్, అంటే ఎక్కడ కూడా ఆ చర్చ జరగకపోతే ఖచ్చితంగా ఎక్కడ కూడా వెబ్సైట్ లో వాటిలో రాసే వాళ్ళు కాదు కదా సార్. ఆయన ఎక్కడో ఉద్దేశం ఏదన్నా కావచ్చు, ఆయన అధికారికంగా మాట్లాడితే ఎందుకు పెట్టాలో మనం అర్థం చేసుకోవచ్చు. ఆయన అధికారికంగా మాట్లాడలేదు కాబట్టి ఎందుకు పెట్టాలి అంటే ఊహకు అందనటువంటి ఒకవేళ ఆయన పెట్టినా కూడా రేపు అది ఆయన చాలా పరిపక్వత లేకుండా పెట్టినట్టుగా భావించాల్సి వస్తుంది. కాబట్టి అవగాహన లేకుండా పెట్టినట్టుగా అయిపోతుంది. అది ఆయన ఇష్టం అది. బట్ అందువల్ల ఎందుకు పెట్టచ్చు అనే క్వశ్చన్ కూడా నేను ఆన్సర్ ఎందుకు చేయలేకపోతానంటే అది వర్కౌట్ కాదు. వర్కౌట్ అంత ప్రశ్న కూడా కాదు. అసలు పెట్టినా ఆయనకే నష్టం. ఉన్న వనరులు పోగొట్టుకుంటాడు. ఆయన విజయసాయిరెడ్డి గారు అంటే ఒక చిన్నపాటి ఉన్న ఇమేజ్ మొత్తం పోతుంది. అందువల్ల ఆయన ఎందుకు పెట్టచ్చు అనుకుంటే ఎందుకు పెట్టాలి? ఇప్పుడు జగన్ ఆయనకు 2 మార్గాలు, ఏదైనా పార్టీలో చేరాలి, దానికోసం పార్టీ పెడితే ఉపయోగం లేదు. వేరే పార్టీ ఉండేదంటే విజయసాయిరెడ్డి గారు జగన్ గారికి చాలా కీలకం ఎత్తంటే అదే గ్లామర్ ఆయనకి. లేదా మళ్ళీ వైసీపీ చేరాలంటే నా బలం ఎంత అని జగన్ ముందు కుదరదు. ఎందుకంటే జగన్ గారికి విజయసాయిరెడ్డి గారి బలం ఎంతో, చుట్టూ ఉన్న వాళ్ళ బలం ఎంతో ఆయన బాగా తెలుసు, అందరికన్నా బాగా తెలుసు. కానీ జగన్ గారు
ఇంతకాలం పాటు మనతో పనిచేశాడు, ఏదో చెనికావేశం జరిగిపోయింది, తిరిగి మనం హక్కును చేర్చుకుందామని ఆయన మళ్ళీ మనం పాత వెళ్ళిపోదామని డిసైడ్గా అనుకోవడం తప్ప, నేను ఇంత బలం కాబట్టి నా అవసరం ఉంది కాబట్టి మళ్ళీ జగన్ గారు చేర్చుకుంటాడంటే అంత పరిస్థితి ఉంటే ఆయన పంపించుండేవాడు కాదు. అంటే ఆయన బెదిరింపు బల ప్రదర్శన చేసి తినే టైప్ కాదు ఆయన. కాబట్టి జగన్ గారి దగ్గర చేరాలన్నా ఆయన పార్టీ పెట్టడం నష్టము, సాధ్యం కాదు. ఇతర పార్టీలో చేరాలన్నా పార్టీ పెడితే మరింత నష్టం. ఇప్పుడు ఇమేజ్ అనే ఉంది, విజయసాయి రెడ్డి గారి ఒక ఇమేజ్ ఉంది. రేపు పార్టీ పెట్టంటే ఆ ఇమేజ్ కూడా పోతుంది. దానివల్ల ఏమవుతుంది, ఇతరులు చేర్చుకోరు, ఇంకేం లాభం ఆయనకి. పోనీ ఆయన ఎదుగుతాడంటే అది సాధ్యం కాదు. కాబట్టి ఈ కాంటెస్ట్ లో చూసుకున్నప్పుడు ఆయన పార్టీ అనేది వృధా ప్రయాసగానే మిగిలిపోతుంది. అంటే ఇంకొక వ్యాఖ్య కూడా చేశారు సార్, ఇది చాలా గమ్మత్తైన వ్యాఖ్య ఏంటంటే, నాకు పవన్ కళ్యాణ్తో కూడా మంచి రిలేషన్స్ ఉన్నాయి, నేను మంచి ఫ్రెండ్షిప్ ఉంది అన్నారు. ఇప్పుడు ఏమైనా జనసేనకి వెళ్ళే అవకాశం ఏమైనా కనిపిస్తా ఉందా మరి? ఆయన వెళ్ళొచ్చు, వాళ్ళు చేర్చుకోవడం ఈయనకి ఇష్టం ఉంటే వెళ్ళొచ్చు. ఆయన ఎట్లా అంటే అట్లా దాన్ని బలం చేకూర్చే వ్యాఖ్యలు ఎంతో చేయలేదు. పవన్ కళ్యాణ్తో నాకు మంచి రిలేషన్ ఉందని మొదటి నుంచి ఈయన అనరు, ఆయన అనడు. అంతవరకు దాన్ని ఏం కాదనిలేం కానీ అది ఈ పార్టీలో చేరేటప్పుడు మొదట్లోనే చేరిపింటాడు. ఇంతకాలం డ్రాగన్ చేయరు. అది చేస్తే ఏం చేయాలి, రావడం ఇంకా జగన్ తిట్టాలి. ఇప్పుడు నేను ప్రయత్నం చేసి చెతికిలు పడింది కదా పరిస్థితి, ఆ పరిస్థితి ఇక్కడ వస్తుంది, ఇంకొంచెం నష్టపోతాడు. కాబట్టి అందువల్ల జనసేనలో చేరతారని నేను అనుకోను. చేరాలనుకుంటే పెద్ద ఇబ్బంది ఏం కాదు, ఇద్దరికి మంచి రిలేషన్ చేరొచ్చు. చేరడానికి ఈ విన్యాసాలు అయితే అవసరం లేదు, వాళ్ళకున్న గుడ్ రిలేషన్స్తో చేరొచ్చు.